హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా ఎవరి గురించైనా చెడుగా మాట్లాడుతుంటే ఆమె మీ గురించి చెడుగా మాట్లాడుతుంది అని చెబుతాం కదా. షీ స్పీక్స్ ఇల్ ఆఫ్ యూ. షీ స్పీక్స్ ఇల్ ఆఫ్ యూ. ఎవరికైనా నచ్చ చెప్పే ప్రయత్నం చేసేటప్పుడు నువ్వు తప్పని నేను అనడం లేదు అంటాం కదా. ఐ ఆమ్ నాట్ సేయింగ్ యు ఆర్ రాంగ్. ఐ ఆమ్ నాట్ సేయింగ్ యు ఆర్ రాంగ్. తినేటప్పుడు మాట్లాడడం మంచి అలవాటు కాదు కదా. తినేటప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే తినేటప్పుడు మాట్లాడకండి అని చెబుతాం కదా. డోంట్ టాక్ వైల్ ఈటింగ్. డోంట్ టాక్ వైల్ ఈటింగ్. మన తప్పు లేకుండా ఎవరికైనా క్షమాపణ చెప్పమని అడిగితే అతనికి క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదు అంటాం కదా. దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ అపాలజైజింగ్ టు హిమ్. దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ అపాలజైజింగ్ టు హిమ్. ఎవరికైనా ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంటే నువ్వు ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది అని చెబుతాం కదా. యూ హ్యాడ్ బెటర్ నాట్ స్పీక్ మచ్. యూ హ్యాడ్ బెటర్ నాట్ స్పీక్ మచ్. పగటిపూట ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగి మంటలు చెలరేగితే పట్టపగలు మంటలు చెలరేగాయి అని చెబుతాం కదా. ఏ ఫైర్ బ్రోక్ అవుట్ ఇన్ బ్రాడ్ డే లైట్. ఏ ఫైర్ బ్రోక్ అవుట్ ఇన్ బ్రాడ్ డే లైట్. అప్పుడప్పుడు ఎవరిదైనా పేరు మర్చిపోతే గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం కదా. నేను అతని పేరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఐ ఆమ్ ట్రయింగ్ టు రికలెక్ట్ హిజ్ నేమ్. ఐ ఆమ్ ట్రయింగ్ టు రికలెక్ట్ హిజ్ నేమ్. ఎవరైనా ఇంటికి ఎప్పుడు వస్తారో తెలుసుకోవడానికి నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావు అని అడుగుతాం కదా. వాట్ టైమ్ విల్ యూ కమ్ హోమ్. వాట్ టైమ్ విల్ యూ కమ్ హోమ్. ఎవరైనా మనకంటే ఎత్తుగా ఉంటే అతను నాకంటే ఎత్తుగా ఉన్నాడు అని చెబుతాం కదా. హీ ఈజ్ టాలర్ దాన్ ఐ. హీ ఈజ్ టాలర్ దాన్ ఐ. ఎడమ కన్ను అదిరితే శుభసూచకంగా భావిస్తారు కదా. నా ఎడమ కన్ను అదురుతోంది. మై లెఫ్ట్ ఐ ఈజ్ ట్విచ్చింగ్. మై లెఫ్ట్ ఐ ఈజ్ ట్విచ్చింగ్. అలాగే మేము మా బంధువులను చూడడానికి అక్కడికి వెళుతున్నాము అని ఇలా చెప్పాలి. వీఆర్ గోయింగ్ దేర్ టు విజిట్ అవర్ రిలేటివ్స్. వీఆర్ గోయింగ్ దేర్ టు విజిట్ అవర్ రిలేటివ్స్. ఎవరైనా కలవాలనుకుంటున్నారని తెలిస్తే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. ఆమె ఇప్పుడు నిన్ను కలవాలనుకుంటోంది. షీ వాంట్స్ టు మీట్ యూ నౌ. షీ వాంట్స్ టు మీట్ యూ నౌ. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి సమయం అవసరమైతే నిర్ణయం తీసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి అని చెబుతాం కదా. ఐ నీడ్ సమ్ టైమ్ టు మేక్ ఏ డెసిషన్. ఐ నీడ్ సమ్ టైమ్ టు మేక్ ఏ డెసిషన్. అలాగే నాకు నిన్న రాత్రి జ్వరం వచ్చింది అని ఇలా చెప్పాలి. ఐ హ్యాడ్ ఏ ఫీవర్ లాస్ట్ నైట్. ఐ హ్యాడ్ ఏ ఫీవర్ లాస్ట్ నైట్. మన వలన ఏదైనా పొరపాటు జరిగితే క్షమించండి, ఇదంతా నా తప్పు అని చెబుతాం కదా. సారీ, ఇట్స్ ఆల్ మై ఫాల్ట్. సారీ, ఇట్స్ ఆల్ మై ఫాల్ట్. ఏ విషయం గురించైనా వేచి ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు రేపటి వరకు ఆగుదాం అని చెబుతాం కదా. లెట్స్ వెయిట్ అంటిల్ టుమారో. లెట్స్ వెయిట్ అంటిల్ టుమారో. ఎవరైనా అసలు విషయం చెప్పకుండా అనవసరమైన విషయాలని చెబుతూ ఉంటే ఇదంతా నాకు చెప్పకు అంటాం కదా. డోంట్ టెల్ మీ ఆల్ దిస్. డోంట్ టెల్ మీ ఆల్ దిస్. అలాగే నా ఇష్టానికి వ్యతిరేకంగా విడాకులు తీసుకున్నాను అని ఇలా చెప్పాలి. ఐ గాట్ డివోర్స్డ్ అగైనెస్ట్ మై విల్. ఐ గాట్ డివోర్స్డ్ అగైనెస్ట్ మై విల్. కొందరికి ఏదైనా పని చేసేటప్పుడు ఈల వేసే అలవాటు ఉంటుంది కదా.
అతను మొక్కలకు నీళ్లు పోస్తూ ఇల వేస్తున్నాడు. హీ ఈజ్ విజిలింగ్ వైల్ వాటరింగ్ ద ప్లాంట్స్. హీ ఈజ్ విజిలింగ్ వైల్ వాటరింగ్ ద ప్లాంట్స్. వ్యాపారంలో లాభం వస్తే ఆ విషయం స్నేహితులతో చెబుతాం కదా. నా వ్యాపారంలో నాకు చాలా లాభం వచ్చింది. ఐ మేడ్ ఏ లార్జ్ ప్రాఫిట్ ఇన్ మై బిజినెస్. ఐ మేడ్ ఏ లార్జ్ ప్రాఫిట్ ఇన్ మై బిజినెస్. ఎవరికైనా ఏమి ఇష్టమో తెలుసుకోవడానికి ఆమెకు ఏమి ఇష్టం అని అడుగుతాం కదా. వాట్ డస్ షీ లైక్? వాట్ డస్ షీ లైక్? అలాగే మా ఇల్లు స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది అని ఇలా చెప్పాలి. మై హోమ్ ఈజ్ 2 kilometers ఫ్రమ్ ద స్టేషన్. మై హోమ్ ఈజ్ 2 kilometers ఫ్రమ్ ద స్టేషన్. మనం ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నేను ఈరోజు ఆమెతో మాట్లాడుతాను. ఐ విల్ టాక్ టు హర్ టుడే. ఐ విల్ టాక్ టు హర్ టుడే. ఎవరికైనా ఏదైనా అవసరం ఉందేమో తెలుసుకోవడానికి మీకు ఏదైనా అవసరమా అని అడుగుతాం కదా. డూ యూ నీడ్ సంథింగ్? డూ యూ నీడ్ సంథింగ్? ఎవరైనా వ్యాపారంలో బాగా నష్టపోతే గత నెలలో వాళ్ళు వ్యాపారంలో పెద్ద నష్టాన్ని చవిచూశారు అని చెబుతాం కదా. దే సఫర్డ్ ఎ బిగ్ లాస్ ఇన్ బిజినెస్ లాస్ట్ మంత్. దే సఫర్డ్ ఎ బిగ్ లాస్ ఇన్ బిజినెస్ లాస్ట్ మంత్. అలాగే ఆమెను వెళ్ళనివ్వండి అని ఇలా చెప్పాలి. లెట్ హర్ గో. లెట్ హర్ గో. గిన్నెలు కడుగుతున్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని వస్తువులు పగిలిపోతూ ఉంటాయి కదా. ఆమె గిన్నెలు కడుగుతున్నప్పుడు ఒక కప్పు పగలగొట్టింది. షీ బ్రోక్ ఏ కప్ వైల్ వాషింగ్ డిషెస్. షీ బ్రోక్ ఏ కప్ వైల్ వాషింగ్ డిషెస్. ఎవరితోనైనా మాట్లాడడం ఇష్టం లేకపోతే నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు అని చెబుతాం కదా. ఐ యామ్ నాట్ ఫాండ్ ఆఫ్ టాకింగ్ టు యూ. ఐ యామ్ నాట్ ఫాండ్ ఆఫ్ టాకింగ్ టు యూ. ఎవరి ఇల్లైనా ఎంత దూరంలో ఉందో తెలుసుకోవడానికి మీ ఇల్లు ఇక్కడ నుండి ఎంత దూరంలో ఉంది అని అడుగుతాం కదా. హౌ ఫార్ ఈజ్ యువర్ హోమ్ ఫ్రమ్ హియర్? హౌ ఫార్ ఈజ్ యువర్ హోమ్ ఫ్రమ్ హియర్? వాస్తవాన్ని దాయాలనే ఉద్దేశం లేకపోతే నేను వాస్తవాన్ని కప్పిపుచ్చాలనుకోవడం లేదు అంటాం కదా. ఐ డోంట్ వాంట్ టు షుగర్ కోట్ ద రియాలిటీ. ఐ డోంట్ వాంట్ టు షుగర్ కోట్ ద రియాలిటీ. ఇంటిని వదిలి ఇంట్లో వాళ్ళందరూ ఎక్కువ రోజులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంటిని ఎవరు చూసుకుంటున్నారు అని అడుగుతారు కదా. హూ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హౌస్? హూ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హౌస్? అనారోగ్యం కారణంగా పరీక్షకు హాజరు కాలేని పరిస్థితిలో ఉంటే అతను పరీక్షకు హాజరు కాలేకపోవచ్చు అని చెబుతాం కదా. హీ మైట్ నాట్ బీ ఏబుల్ టు అటెండ్ ద ఎగ్జామ్. హీ మైట్ నాట్ బీ ఏబుల్ టు అటెండ్ ద ఎగ్జామ్. అలాగే ఆమె నన్ను ఇక్కడ కూర్చోమని అడిగింది అని ఇలా చెప్పాలి. షీ ఆస్క్డ్ మీ టు సిట్ హియర్. షీ ఆస్క్డ్ మీ టు సిట్ హియర్. ఎవరికైనా కోపం వచ్చేటట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే అతనికి కోపం తెప్పించకండి అంటాం కదా. డోంట్ మేక్ హిమ్ యాంగ్రీ. డోంట్ మేక్ హిమ్ యాంగ్రీ. ఎవరినైనా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే నేను నిన్ను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాను అంటాం కదా. ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్ యూ. ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్ యూ. కొందరు పరిచయం లేని వాళ్లతో కలివిడిగా ఉండరు కదా. తెలియని వాళ్లతో కలివిడిగా ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ టు సోషలైజ్ విత్ స్ట్రేంజర్స్. ఐ డోంట్ లైక్ టు సోషలైజ్ విత్ స్ట్రేంజర్స్. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎవరికీ నచ్చరు కదా. నాకు అబద్ధం చెప్పేవాళ్ళంటే అసహ్యం. ఐ హేట్ పీపుల్ హూ లై. ఐ హేట్ పీపుల్ హూ లై. బాగా అలసటగా అనిపించినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నిన్నటి నుండి నాకు అలసటగా ఉంది. ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ టయర్డ్ సిన్స్ ఎస్టర్డే. ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ టయర్డ్ సిన్స్ ఎస్టర్డే.
ఎవరైనా నమ్మకస్తుడిలా కనిపిస్తే నేను అతనిని నమ్మొచ్చని అనుకున్నాను అంటాం కదా. ఐ థాట్ ఐ కుడ్ ట్రస్ట్ హిమ్. ఐ థాట్ ఐ కుడ్ ట్రస్ట్ హిమ్. అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇది అనుకోకుండా జరిగింది అంటాం కదా. దిస్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. దిస్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. దేనికైనా డబ్బు అవసరమైనప్పుడు మీ దగ్గర డబ్బు ఉందని నేను అనుకున్నాను అంటాం కదా. ఐ థాట్ యు హ్యాడ్ మనీ. ఐ థాట్ యు హ్యాడ్ మనీ. అలాగే ఆమె అలా చేసి ఉండకూడదు అని ఇలా చెప్పాలి. షీ షుడెంట్ హ్యావ్ డన్ దట్. షీ షుడెంట్ హ్యావ్ డన్ దట్. మనం ఏదైనా చేయవలసిన పనిని చేయకపోతే నేను దానిని మర్చిపోయి ఉండవచ్చు అని చెబుతాం కదా. ఐ మైట్ హ్యావ్ ఫర్గాటెన్ దట్. ఐ మైట్ హ్యావ్ ఫర్గాటెన్ దట్. ఏదైనా బిల్లు చెల్లించడానికి చివరి తేదీ ఎప్పుడో తెలుసుకోవడానికి బిల్లు చెల్లించడానికి చివరి తేదీ ఎప్పుడు అని అడుగుతాం కదా. వెన్ ఈజ్ ద లాస్ట్ డేట్ టు పే ద బిల్. వెన్ ఈజ్ ద లాస్ట్ డేట్ టు పే ద బిల్. ఎవరైనా ఆ ప్రదేశానికి మొదటిసారి వచ్చారేమో తెలుసుకోవడానికి మీరు ఇక్కడికి మొదటిసారి వచ్చారా అని అడుగుతాం కదా. ఆర్ యూ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆర్ యూ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం. అలాగే నేను ఆదివారం అక్కడికి వెళ్తాను అని ఇలా చెప్పాలి. ఐ గో దేర్ ఆన్ సండే. ఐ గో దేర్ ఆన్ సండే. ఎవరైనా ఏడుస్తున్నట్లుగా నడుస్తున్నారని గమనిస్తే ఆమె ఏడుస్తున్నట్లు నటిస్తుంది అని చెబుతాం కదా. షీ ప్రెటెండ్స్ టు క్రై. షీ ప్రెటెండ్స్ టు క్రై. గాయం నుంచి రక్తం కారుతున్నట్లుగా గమనిస్తే గాయం నుంచి రక్తం కారుతోంది అని చెబుతాం కదా. ద వూండ్ ఈజ్ బ్లీడింగ్. ద వూండ్ ఈజ్ బ్లీడింగ్. చొక్కా ఇస్త్రీ సరిగ్గా చేయకపోతే ఈ చొక్కా మళ్ళీ ఇస్త్రీ చేయించు అని చెబుతాం కదా. గెట్ ది షర్ట్ ఐరన్డ్ అగైన్. గెట్ ది షర్ట్ ఐరన్డ్ అగైన్. ఏదైనా విషయం గురించి ఎవరితోనైనా వారం రోజులుగా మాట్లాడుతూ ఉంటే నేను ఆమెతో వారం రోజులుగా మాట్లాడుతున్నాను అని చెబుతాం కదా. ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టు హర్ ఫర్ ఏ వీక్. ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టు హర్ ఫర్ ఏ వీక్. ఎవరైనా ఎప్పుడొచ్చారో సరిగ్గా గుర్తు లేకపోతే అతను ఎప్పుడొచ్చాడో నాకు సరిగ్గా గుర్తులేదు అని చెబుతాం కదా. ఐ కాంట్ ఎగ్జాక్ట్లీ రికలెక్ట్ వెన్ హీ కేమ్. ఐ కాంట్ ఎగ్జాక్ట్లీ రికలెక్ట్ వెన్ హీ కేమ్. ఎవరైనా మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోతే నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతాం కదా. వై డిడెంట్ యూ స్పీక్ అప్. వై డిడెంట్ యూ స్పీక్ అప్. అలాగే నేను ఏటీఎం నుండి తగినంత డబ్బు తీసుకున్నాను అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ విత్డ్రాన్ ఎనఫ్ మనీ ఫ్రమ్ ద ఏటీఎం. ఐ హ్యావ్ విత్డ్రాన్ ఎనఫ్ మనీ ఫ్రమ్ ద ఏటీఎం. ఎవరైనా అబద్ధం చెబుతున్నారని అనిపిస్తే నువ్వు అబద్ధం చెబుతున్నావు అనుకుంటున్నాను అంటాం కదా. ఐ థింక్ యు ఆర్ లయింగ్. ఐ థింక్ యు ఆర్ లయింగ్. కూరలో ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేయండి అంటాం కదా. పుట్ ఏ లిటిల్ మోర్ సాల్ట్ ఇన్. పుట్ ఏ లిటిల్ మోర్ సాల్ట్ ఇన్. ఎవరైనా మనల్ని ఒంటరిగా వదిలిపెట్టకుండా ఎప్పుడూ మన వెంటే ఉంటే నువ్వు నన్ను ఒంటరిగా ఎందుకు వదిలిపెట్టవు అని అడుగుతాం కదా. వై డోంట్ యూ లీవ్ మీ ఎలోన్. వై డోంట్ యూ లీవ్ మీ ఎలోన్. ఎవరైనా బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంటే కన్నీళ్లు పెట్టుకోకండి అని చెబుతాం కదా. డోంట్ షెడ్ టీయర్స్. డోంట్ షెడ్ టీయర్స్. అలాగే అతను నీలిరంగు చొక్కా ధరించాడు అని ఇలా చెప్పాలి. హీ వోర్ ఏ బ్లూ షర్ట్. హీ వోర్ ఏ బ్లూ షర్ట్. ఎవరైనా మన గురించి ఏదైనా చెప్పినట్లుగా తెలిస్తే అతను నా గురించి చెప్పినది నేను నమ్మలేకపోతున్నాను అంటాం కదా. ఐ కాంట్ బిలీవ్ వాట్ హీ సెడ్ అబౌట్ మీ.
ఐ కాంట్ బిలీవ్ వాట్ హీ సెడ్ అబౌట్ మీ. ఎవరైనా యూట్యూబ్లో వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారో తెలుసుకోవడానికి మీరు తదుపరి వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అని అడుగుతాం కదా. వెన్ విల్ యూ అప్లోడ్ ద నెక్స్ట్ వీడియో? వెన్ విల్ యూ అప్లోడ్ ద నెక్స్ట్ వీడియో? కొందరు చిన్నపిల్లలు ఎక్కువగా ఏడుస్తూనే ఉంటారు కదా. ఆమె తరచుగా ఏడుస్తూనే ఉంటుంది. షీ ఫ్రీక్వెంట్లీ కీప్స్ క్రయింగ్. షీ ఫ్రీక్వెంట్లీ కీప్స్ క్రయింగ్. పాడటం రాకపోతే నాకు పాడటం రాదు అని చెబుతాం కదా. ఐ డోంట్ నో హౌ టు సింగ్. ఐ డోంట్ నో హౌ టు సింగ్. ఏ విషయం గురించైనా ఇంతకు ముందెప్పుడూ మాట్లాడకపోతే ఈ అంశం గురించి మేము ఎప్పుడూ మాట్లాడలేదు అని చెబుతాం కదా. వీ నెవర్ టాక్డ్ అబౌట్ దిస్ టాపిక్. వీ నెవర్ టాక్డ్ అబౌట్ దిస్ టాపిక్. ఎవరైనా మన జేబులో ఉన్న ఫోన్ దొంగిలిస్తే ఒక జేబు దొంగ నా ఫోన్ దొంగిలించాడు అని చెప్తాం కదా. ఏ పిక్ పాకెట్ స్టోల్ మై ఫోన్. ఏ పిక్ పాకెట్ స్టోల్ మై ఫోన్. అలాగే కాలేజీకి వెళ్ళే ముందు మా నాన్న నాకు పాకెట్ మనీ ఇస్తారు అని ఇలా చెప్పాలి. మై ఫాదర్ గివ్స్ మీ పాకెట్ మనీ బిఫోర్ గోయింగ్ టు కాలేజ్. మై ఫాదర్ గివ్స్ మీ పాకెట్ మనీ బిఫోర్ గోయింగ్ టు కాలేజ్. కంట్లో నలకపడినప్పుడు కన్ను రుద్దుకుంటారు కదా. అతను కన్ను రుద్దుకుంటున్నాడు. హీ ఈజ్ రబ్బింగ్ హిజ్ ఐ. హీ ఈజ్ రబ్బింగ్ హిజ్ ఐ. ఒక్కోసారి భయపడి అబద్ధం చెప్తాం కదా. భయం వల్ల నేను అబద్ధం చెప్పాను. ఐ లైడ్ డ్యూ టు ఫియర్. ఐ లైడ్ డ్యూ టు ఫియర్. కొందరు టీచర్లు చదువు విషయంలో చాలా కఠినంగా ఉంటారు కదా. మా ఇంగ్లీష్ టీచర్ చాలా కఠినంగా ఉంటారు. అవర్ ఇంగ్లీష్ టీచర్ ఈజ్ స్ట్రిక్ట్. అవర్ ఇంగ్లీష్ టీచర్ ఈజ్ స్ట్రిక్ట్. అలాగే సింక్లో నుండి నీళ్లు పొంగి పొర్లుతున్నాయి అని ఇలా చెప్పాలి. ద సింక్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్. ద సింక్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్. స్నేహితులందరితో కలిసినప్పుడు మనం సినిమాకి వెళ్దాం అంటాం కదా. లెట్స్ గో టు ఏ మూవీ. లెట్స్ గో టు ఏ మూవీ. ఎవరైనా వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్నారని తెలిస్తే అతను వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెబుతాం కదా. హీ ఈజ్ గెట్టింగ్ మ్యారీడ్ నెక్స్ట్ ఇయర్. హీ ఈజ్ గెట్టింగ్ మ్యారీడ్ నెక్స్ట్ ఇయర్. ఎవరైనా అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తారని తెలిస్తే అతను అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు అని చెబుతాం కదా. హీ మిస్బిహేవ్స్ విత్ గర్ల్స్. హీ మిస్బిహేవ్స్ విత్ గర్ల్స్. ఎక్కడైనా ఎక్కువసేపు వేచి ఉండవలసి వస్తే నేను ఇక వేచి ఉండలేను అని చెప్తాం కదా. ఐ కాంట్ వెయిట్ ఎనీ మోర్. ఐ కాంట్ వెయిట్ ఎనీ మోర్. మీరు ఇంతకు ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మనకు నచ్చని పనులు చేసినప్పుడు నాకు అలాంటివి నచ్చవు అని చెబుతాం కదా. ఐ హేట్ సచ్ థింగ్స్. ఐ హేట్ సచ్ థింగ్స్. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పినప్పుడు మనం ఇప్పుడే వెళ్ళాలా అని అడుగుతాం కదా. షుడ్ వి గో నౌ. షుడ్ వి గో నౌ. ఎవరైనా స్వయంగా వాళ్ళకు సంబంధించిన నిజాన్ని చెప్పినప్పుడు ఆమె స్వయంగా నాకు నిజం చెప్పింది అంటాం కదా. షీ హర్ సెల్ఫ్ టోల్డ్ మీ ద ట్రూత్. షీ హర్ సెల్ఫ్ టోల్డ్ మీ ద ట్రూత్. అలాగే ఆటలో ఎవరు గెలిచారో నాకు తెలియదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ నో హూ వన్ ద గేమ్. ఐ డోంట్ నో హూ వన్ ద గేమ్. ఎవరైనా ఏ విషయం గురించైనా ఖచ్చితంగా చెప్పినప్పుడు మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అని అడుగుతాం కదా. హౌ కెన్ యూ బీ సో ష్యూర్. హౌ కెన్ యూ బీ సో ష్యూర్. వేసవి కాలంలో వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతూ ఉంటుంది కదా. రోజు రోజుకు వేడెక్కుతోంది. ఇట్స్ గెట్టింగ్ హాటర్ డే బై డే. ఇట్స్ గెట్టింగ్ హాటర్ డే బై డే.
మనకు తెలిసిన వాళ్ళకెవరికైనా ఏదైనా మంచి అవకాశం వస్తే ఈ అవకాశం మీ చేతుల్లోంచి జారిపోనివ్వకండి అని చెబుతాం కదా. డోంట్ లెట్ దిస్ ఛాన్స్ స్లిప్ త్రూ యువర్ హ్యాండ్స్. డోంట్ లెట్ దిస్ ఛాన్స్ స్లిప్ త్రూ యువర్ హ్యాండ్స్. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా తాజా కూరగాయలు తీసుకొస్తే ఈ కూరగాయలు ఎక్కడ కొన్నారు అని అడుగుతాం కదా. వేర్ డిడ్ యూ బై దీస్ వెజిటబుల్స్? వేర్ డిడ్ యూ బై దీస్ వెజిటబుల్స్? ఎవరితోనైనా మాట్లాడడానికి చాలా విషయాలుంటే నేను మాట్లాడడానికి చాలా ఉంది అంటాం కదా. ఐ హ్యావ్ ఏ లాట్ టు టాక్ అబౌట్. ఐ హ్యావ్ ఏ లాట్ టు టాక్ అబౌట్. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడడానికి వస్తే తర్వాత కలుద్దాం అని చెబుతాం కదా. లెట్స్ మీట్ లేటర్. లెట్స్ మీట్ లేటర్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వేరే ప్రదేశంలో కలిసినప్పుడు మీరు ఇక్కడికి ఎవరితో వచ్చారు అని అడుగుతాం కదా. విత్ హూమ్ డిడ్ యూ కమ్ హియర్? విత్ హూమ్ డిడ్ యూ కమ్ హియర్? ఏదైనా పని చేయమని చెప్పినప్పుడు నేను ఎప్పుడు చేయాలి అని అడుగుతాం కదా. వెన్ షుడ్ ఐ డూ ఇట్? వెన్ షుడ్ ఐ డూ ఇట్? ఏదైనా కార్యక్రమంలో ఏర్పాట్లు చేయడానికి ఎంతమంది అతిథులు ఉన్నారు అని అడుగుతాం కదా. హౌ మెనీ గెస్ట్స్ ఆర్ దేర్? హౌ మెనీ గెస్ట్స్ ఆర్ దేర్? మనకు ఏదైనా పని ఉంటే ఆ విషయం ముందుగానే తెలియజేస్తాం కదా. ఈ సాయంత్రం నాకు కొంచెం పని ఉంది. ఐ హ్యావ్ సమ్ వర్క్ దిస్ ఈవినింగ్. ఐ హ్యావ్ సమ్ వర్క్ దిస్ ఈవినింగ్. ఏదైనా వస్తువు 2 ముక్కలుగా విరిగిపోతే అది 2 ముక్కలుగా విరిగిపోయింది అని చెబుతాం కదా. ఇట్ బ్రోక్ ఇంటూ 2 పీసెస్. ఇట్ బ్రోక్ ఇంటూ 2 పీసెస్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరైనా మంచి ఆలోచనని తెలియజేస్తే ఆ ఆలోచన ఆమెదే అంటాం కదా. ద ఐడియా వాజ్ హర్స్. ద ఐడియా వాజ్ హర్స్. ఏ విషయంలోనైనా మనకు ఎలాంటి అభిప్రాయం లేకపోతే దీనిపై నాకు ఎలాంటి అభిప్రాయం లేదు అని చెబుతాం కదా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ దిస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ దిస్. కొందరు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు కదా. అతను సున్నిత మనస్కుడు. హీ ఈజ్ సాఫ్ట్ హార్టెడ్. హీ ఈజ్ సాఫ్ట్ హార్టెడ్. ఎవరైనా విషయం యొక్క తీవ్రతను అర్థం చేసుకోకపోతే విషయం యొక్క తీవ్రతను అర్థం చేసుకోండి అని చెబుతాం కదా. అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద మ్యాటర్. అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద మ్యాటర్. అప్పుడప్పుడు మనకి ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేస్తూ ఉంటాం కదా. నా ఇష్టానికి విరుద్ధంగా పత్రంపై సంతకం చేశాను. ఐ సైన్డ్ ద డాక్యుమెంట్ అగైనెస్ట్ మై విల్. ఐ సైన్డ్ ద డాక్యుమెంట్ అగైనెస్ట్ మై విల్. ఎవరి గురించైనా అడిగినప్పుడు అతను కారులో ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను కారులో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ ద కార్. హీ ఈజ్ ఇన్ ద కార్. నమ్మకమైన వాళ్ళతో ఏ విషయమైనా చెప్పొచ్చు కదా. అతను చాలా నమ్మకస్తుడు. మీరు అతనికి ఏదైనా చెప్పవచ్చు. హీ ఈజ్ వెరీ ట్రస్ట్ వర్తీ. యూ కెన్ టెల్ హిమ్ ఎనీథింగ్. హీ ఈజ్ వెరీ ట్రస్ట్ వర్తీ. యూ కెన్ టెల్ హిమ్ ఎనీథింగ్. చాలామంది ఇల్లు కొనడానికి బ్యాంకులో రుణం తీసుకుంటారు కదా. వాళ్ళు ఇల్లు కొనడానికి రుణం తీసుకున్నారు. దే టుక్ ఏ లోన్ టు బై ఏ హౌస్. దే టుక్ ఏ లోన్ టు బై ఏ హౌస్. ఎప్పుడైనా సరిపడిన ఆహారం తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది కదా. నాకు కడుపు ఉబ్బరంగా ఉంది. ఐ ఫీల్ బ్లోటెడ్. ఐ ఫీల్ బ్లోటెడ్. అప్పుడప్పుడు మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటే కుక్కలు మనల్ని అనుసరిస్తూ ఉంటాయి కదా. ఈ కుక్క నన్ను అనుసరిస్తూ ఇక్కడికి వచ్చింది. దిస్ డాగ్ కేమ్ హియర్ ఫాలోయింగ్ మీ. దిస్ డాగ్ కేమ్ హియర్ ఫాలోయింగ్ మీ. అలాగే నేను ఆఫీసు నుండి వచ్చాను అని ఇలా చెప్పాలి. ఐ కేమ్ ఫ్రమ్ ద ఆఫీస్. ఐ కేమ్ ఫ్రమ్ ద ఆఫీస్. కొందరు కారంగా ఉండే ఆహారం తినడానికి ఇష్టపడతారు కదా. మేము సాధారణంగా కారంగా ఉండే ఆహారం తింటాము.
We generally eat spicy food. We generally eat spicy food. అలాగే నేను నిన్న సాయంత్రం ఢిల్లీలో ఉన్నాను అని ఇలా చెప్పాలి. I was in Delhi yesterday evening. I was in Delhi yesterday evening. కొన్ని ప్రాంతాలలో బావి నుండి నీటిని తోడి ఉపయోగించుకుంటూ ఉంటారు కదా. ఈ నీటిని బావి నుండి తోడారు. This water was drawn from the well. This water was drawn from the well. కొందరు కాఫీ అతిగా తాగుతూ ఉంటారు కదా. నేను కాఫీకి అతిగా అలవాటు పడ్డాను. I am addicted to coffee. I am addicted to coffee. అలాగే అతను బహుమతి గెలుస్తాడని నేను పందెం వేస్తున్నాను అని ఇలా చెప్పాలి. I bet he will win the prize. I bet he will win the prize. ఎవరైనా చాలా కాలం తర్వాత కలిసినప్పుడు ఎలా ఉన్నారని అడిగితే దేవుడి దయ వల్ల జీవితం సాఫీగా సాగుతోంది అంటారు కదా. By God's grace, life is going smoothly. By God's grace, life is going smoothly. ఎవరైనా కోపంగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను కోపంగా ఉన్నాడు. He was angry. He was angry. ఎవరైనా తెలియక పొరపాటు చేస్తే అలా ఎప్పుడూ చేయవద్దు అని చెబుతాం కదా. నెవర్ డూ దట్. నెవర్ డూ దట్. మన వలన ఎవరికైనా ఇబ్బంది కలిగిందని తెలిస్తే అందుకు క్షమించండి అని చెబుతాం కదా. సారీ అబౌట్ దట్. సారీ అబౌట్ దట్. సరైన నిర్ణయం తీసుకోకపోతే సమస్యలు వస్తాయి కదా. ఈ సమస్య ఒక తప్పుడు నిర్ణయం వల్ల సంభవించింది. దిస్ ప్రాబ్లం అకర్డ్ డ్యూ టు ఏ రాంగ్ డెసిషన్. దిస్ ప్రాబ్లం అకర్డ్ డ్యూ టు ఏ రాంగ్ డెసిషన్. కొందరికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది కదా. ఆమె గోళ్లు కొరుకుతోంది. షీ ఈజ్ బైటింగ్ హర్ నెయిల్స్. షీ ఈజ్ బైటింగ్ హర్ నెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.